వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క చుక్క నీళ్లు లేవు రైతులకు ఇవ్వడానికి, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతున్నారు. నీళ్లు ఉన్నాయంటూ టీఎంసీ పేపర్లు కూడా చూపిస్తున్నారు. రైతులకు క్షమాపణ చెప్పాలి, నీళ్లు ఇవ్వాలి అంటూ. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఏంది కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంటి నీళ్ల పైన? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రైతుల్ని పంట పండించకూడదు చేయాలి అనే ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి నీళ్లు వచ్చిన ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వకూడదు రైతులకు అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పొరపాట్ల వాళ్ళ మంత్రి వెంకటరెడ్డి బయట కూడా చెప్పిండు. స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వం యొక్క ఆచరణ. ఎందుకు అంటే వీళ్ళు ఇన్ని రోజులు చెప్పింది ఏదైతే ఉందో గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సుందిల్లానారం ప్రాజెక్టు నేను చెప్పిన మాట అబద్ధం. మొదటి నుంచి మేము చెప్తున్నట్టుగా కేటీఆర్ గారు పోయి చూపించిన పద్ధతుల్లో కన్నేపల్లి పంప్ హౌస్ మంచిగానే ఉంది, మిగతా సుందిల్లానారం బరాజీ మంచిగానే ఉంది, సిస్టమ్స్ అన్ని బాగున్నాయి, అక్కడికి నీళ్ళు ఇవ్వచ్చు. అప్పటి నుంచి కనుక నీళ్లు తీసుకుంటే ఇప్పటికీ 70-80 టీఎంసీల పైన 100 టీఎంసీల కనుక నీళ్లు గోదావరి ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు తీసుకునే అవకాశం ఉండే. అక్కడ నిర్మాణం నుంచి మొదలుపెట్టి ఇక్కడ కొండపోచమ్మ వరకు, మా బసవాపూర్ వరకు ఇచ్చే అవకాశం ఉండే. అటు పైకి ఎస్ఆర్ఎస్పీకి తీసుకుపోయే అవకాశం ఉండే. కింద మాకు వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలు, మండలగొండ జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదొక వైపు. మీరేమో టీఎంసీలతో పేపర్లు చూపిస్తున్నారు. ఇంకొక వైపు కృష్ణ పైన ఇంకా ఎక్కువ ద్రోహం జరుగుతూ ఉంది. కృష్ణ నుంచి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉంది. వాస్తవానికి వాళ్ళకి కేవలం వరద జలాలు వచ్చి మాత్రమే తీసుకుపోయే హక్కు ఉంది. వరద జలాలు అంటే శ్రీశైలం నుండి గేట్లు తీయాలి, తర్వాత నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో 585 అడుగులు నిండి ఎక్కువైనప్పుడు మాత్రమే అక్కడ గేట్లు తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు గేట్లు ఎప్పుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది వరద జలాల పైన. అట్లా కాకుండా పూర్తిగా నాగార్జున సాగర్కే నీళ్లు రానియకుండా పైనుంచి మొత్తం మక్కుపోతున్నారు. ఇప్పటికీ 140-150 టీఎంసీల నీళ్ళు తీసుకపోయారు. ఎందుకంటే మనకు స్పష్టంగా కనబడుతుంది పెన్నా బేసిన్లో నీళ్ళు ఎక్కడ కూడా ఒక చుక్క వర్షంతో నీళ్ళు రాలే. 52% వర్షపాతం తక్కువ ఉంది అక్కడ. అయినా ఇప్పుడు పెన్నా బేసిన్లోని ప్రాజెక్టులలో ప్రతి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. అది ఎక్కడ నీళ్లు అంటే ఈ శ్రీశైలం నాగార్జున సాగర్లకు రావాల్సిన నీళ్లను అటు తీసుకుపోయారు. మనకు లెక్క కూడా కనబడుతుంది. ఎందుకంటే జూరాల తర్వాత మనకు వచ్చిన నీళ్లు ఇప్పటి వరకు ఈ 2 నెలల్లో చూసినప్పుడు ఇక్కడ ఇంకా 150 టీఎంసీల నీళ్ళు ఉండాలి నాగార్జున సాగర్ వెళ్ళిపోతే శ్రీశైలంలో. ఇక్కడ ఇవి తక్కువనే అడవి కనబడుతున్నాయి, సాఫ్ కనబడుతుంది. మీ ఇంట్లో ఉండాల్సిన వస్తువు పోయి ఆయన ఇంట్లో ఉంది అంటే దాని అర్థం మీ ఇంట్లో నుంచి వాళ్ళు పట్టుకోపోయినట్టే కదా, ఇంత క్లియర్గా కనబడుతుంది. అయినా ఇప్పటికీ నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇవ్వడం లేదు. మహబూబ్నగర్లో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తమంటే కూడా ఇప్పుడు కూడా ఎత్తడం లేదు, స్టార్ట్ చేస్తలేరు. ప్రత్యేకించి ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎడమ కాలువ రైతాంగానికి కావచ్చు, లో లెవెల్ కెనాల్ రైతాంగానికి కావచ్చు, హై లెవెల్ కెనాల్ అంటారు ఎస్ఎల్బీస్, అక్కడ రైతాంగానికి సరిపోయిన నీళ్ళు ఇవ్వచ్చు. పూర్తి పంటకు సరిపోయిన నీళ్ళు ఇవాళ నాగార్జున సాగర్లు ఉన్నాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ 510 లెవెల్ ఉన్న నాడు కూడా మేము నీళ్ళు ఇచ్చినాం. కేసీఆర్ ఆదేశంలో పేపర్లు చూపించారు, ఎన్ని టీఎంసీలు ఉన్నాయని సవాల్ చేశారు. కానీ దాన్ని స్వీకరించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందా? వాళ్ళు చాలా స్పష్టంగా నిర్ణయించుకొని ఉన్నారట. మనం మాట్లాడొద్దు, మంత్రులు ఎవరం కూడా అధికారులతోనే మాట్లాడిచ్చేద్దాం, మనం మాట్లాడితే ఇరుకున పడిపోతాం, వాళ్ళు చూపిస్తున్న లెక్కలు వాస్తవమే, దాంట్లో మనం తప్పించుకోవడానికి లేదు, అందుకని చెప్పి మీడియా ముందుకే పోదు ఈ విషయంలో అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు, మంత్రులందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు. కావాలని చెప్పి తప్పించుక తిరుగుతున్నారు. రైతాంగానికి చేస్తున్న ద్రోహం బయటపడుతుంది. ఇప్పుడు మీరు అడుగుతారు, అవును జగదీశ్వర్ రెడ్డి లెక్క చూపించారు, కేటీఆర్ గారు ఇట్లన్నారు, హరీష్ రావు గారు ఇట్లన్నారు, మీరేమంటారు అని. ఆన్సర్ లేదు, అక్కడ కనబడుతుంది కళ్ళ ముందు దొరికిపోయిన దొంగలు వీళ్ళు, కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారు. ఆల్రెడీ 22A రైతులు తిప్పలు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు పట్టా పాస్బుక్లు తీసేసి పట్టా పాస్బుక్ల ప్లేస్లో భూ ఆధార్ అని ఇంకొక కార్డులు తీసుకురాబోతున్నారు. సో అమ్మా ఇది చాలా స్పష్టంగా మొదట చెప్పినట్టు భూహారతి కార్యక్రమం, దాని పేరు భూభారతి పెట్టారు, కానీ చేస్తున్నది భూహారతి. వాస్తవానికి కేసీఆర్ గారు ఏదైతే రైతును బలోపేతం చేయాలి, రైతు భూమి రైతు వేలద్దితే రైతు కంటితో చూస్తే తప్ప, అనుమతిస్తే తప్ప ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి వీలైన పద్ధతుల్లో ధరణి కార్యక్రమం తీసుకొచ్చింది. ఆ రోజుకు ధరణిలో ఎక్కడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏది కేసులు వేసుకొని ఒకరి మీద ఒకరు ఉన్న భూములు మాత్రమే దాంట్లో మీరిద్దరు ఎవరో హక్కుదారు తేరలేదు కాబట్టి ఆపి పక్కన పెట్టారు. కేవలం ఆ చిన్న దాన్ని ఆధారం చేసుకొని దాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసి వీళ్ళు రాగానే ధరణిని తీసేసి ఓపెన్ చేసి మొత్తం 1 కోటి ఎకరాల భూములను బ్లాక్ లిస్ట్లో పెట్టేసి
పెట్టి రంగారెడ్డి, హైదరాబాదు, మల్కాజ్గిరి ఈ జిల్లాలు, ఈ 4 జిల్లాలు, సంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలలో బేరం పెట్టుకొని 30%, 40% మాకు ఇస్తేనే మీకు ఓపెన్ చేస్తామని చెప్పి బేరాలు పెట్టుకున్నారు. కానీ అది కాస్త మొత్తం కింది గ్రామాల దానికి కూడా పోయింది. అటు ఆదిలాబాద్ కావచ్చు, అటు ఆలంపూర్ కావచ్చు, అటు భద్రాచలం, ఇటు జాయిరాబాదు, ఈ తాండూరు వరకు కూడా మొత్తం జిల్లాలలో ఏ నిషేధిత భూమి ఇప్పుడు ఊర్లలో లేదు అని చూసుకోవాలి ఉంది. అవి ఏం చేసిండ్రు, ఈడ వీళ్ళు చేస్తున్నారు కదా అని కింద వాళ్ళ పిల్ల జమీందారులు కూడా మొదలు పెట్టినారు ఇటువంటి పరిస్థితిని. గ్రామాలలో కూడా పైరవీలు, కొంతమంది అవినీతి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీరు తీసేస్తాం మాకు ఇంత పర్సెంటేజ్ ఇస్తారు అని చెప్పి మొదలు పెట్టిండ్రు. ఇవాళ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పని బయటపడింది. ఇవాళ ప్రభుత్వంలో వస్తున్న సంక్షోభానికి కూడా కారణం ఇదే. ఏమైంది, చివరికి ఈ హైదరాబాదు చుట్టూ, రంగారెడ్డి చుట్టూ ఉన్న భూములు, విలువైన భూములు వాళ్ళ మంత్రులే, ఎమ్మెల్యేలకు కూడా నిషేధంలో పెట్టినవి ఒక 2-3 ఫ్యామిలీస్, పూర్తి హై లెవెల్ అధికారంలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి, మంత్రి బంధువులను, ఇతర ఎమ్మెల్యేల బంధువులను పిలిచి మీ భూమి ఓపెన్ చేయాలంటే మాకు 30% ఇవ్వండి, 40% ఇవ్వండి అని చెప్పి అడిగే స్థితికి వచ్చింది. అంటే పీక్ స్టేజ్కి పోయింది వీళ్ళ యొక్క అవినీతి, వీళ్ళ దంద పోయి ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. అందుకే నేను కొందరు ఓపెన్ అవుతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం. కొందరు అంటే కొండా సుష్మితకు సంబంధించిన వ్యాఖ్యలు తీసుకోవచ్చా? ఆ అమ్మాయి ఒక్కతని కాదు, వాళ్ళ దాంట్లో ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు. గతంలో చూసినాం మనం. ఇది తుపాకీ పెట్టి మమ్మల్ని భయపెట్టి చూసి తీసుకుపోతున్న మాటలు చూసినాం. మంత్రుల పిఏల మీద చూసినాం. ఎమ్మెల్యేలు బహిరంగ మాట్లాడారు, మా ఫైల్ గుంజుకొని పోయితుండు, ఫలానా మంత్రి గుంజుకపోయిండు మాకు తెలియకుండా అని చెప్పి మాట్లాడిన చూసినాం. చూసి ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే ఉందో ఇప్పుడు బయటపడుతుంది. కాంగ్రెస్ అధికారం చేతికి ఇస్తే కుక్కల చేతికి విస్తారాలు ఇచ్చినట్టే. ఇవాళ ఎంగిలి విస్తార కొరకు కుక్కలు కుట్టుకున్న పద్ధతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ప్రజల గురించి పట్టింపు లేదు, సోయి లేదు. ఇవాళ చాలా దుర్మార్గంగా ఎల్నినో పేరు చెప్పి రైతాంగాన్ని పంటలే పండినీయకుండా చేస్తున్నారు. ఇవాళ మొత్తం పైనుంచి ఉన్నతాధికారులు కాన్ఫరెన్స్లు పెట్టి కింది స్థాయి అధికారులను చావు కొడుతున్నారు రాత్రి పగలు. వరి పెట్టనీయకుండా చేయండి, పంటలు పండియకుండా చేయండి రైతుల్ని అని. ఎందుకు అనంటే వరేస్తే విద్యుత్ అవసరం పెరుగుతుంది, విద్యుత్ కొనాలి. వరి వేస్తే ఎరువులు అవసరం పెరుగుతుంది, ఎరువులు తెచ్చియాలి. వరి వేస్తే ఎరువులు ఇస్తే పంట దిగుబడి పెరుగుతుంది, కొనాలి. కొంటే బోనస్ ఇవ్వాలి. ఇవన్నిటిని ఎందుకు ఒక నీళ్ళే ఇవ్వకుంటే అంత తిట్టిపోతాడు కదా రైతు, మనదేం పోయింది అన్న దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తారు. ఎప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక యుద్ధం ప్రకటించబోతున్నారు. ఎందుకంటే వరి కొనకపోయినప్పుడే చూసినాం గ్రౌండ్ రియాలిటీ. కింద వరకు వెళ్ళి రైతుల దగ్గర సంఘీభావం కావచ్చు, వాళ్ళకి ఒక భద్రత, భరోసా ఇచ్చారు. మరి ఏంది నీళ్ళు ఒక పక్క ఇవ్వకుండా, ఒక పక్క వాళ్ళ భూములు వాలే కావని చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ ఇంత ఇబ్బంది పెడుతుంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళలేకపోతుంది? తప్పకుండా రైతాంగాన్ని చైతన్యం చేస్తున్నాం. ముందు చైతన్యం చేయాలి, సమీకరించాలి, పోరాటం చేయాలి. అంబేద్కర్ చెప్పినట్టు తప్పకుండా త్వరలోనే మా అధ్యక్షుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు మాట్లాడి రైతాంగం తరఫున ఎటువంటి పోరాటం చేయాలో నిర్ణయిస్తారు. కేవలం నీళ్లపైన లేదంటే 22A పైన కూడా బీఆర్ఎస్ యుద్ధాన్ని చూస్తామా? అమ్మ నేను ఏమంటున్నా, దాన్ని 22A అని పిలవద్దు, భూహారతి కార్యక్రమం, భూభారతి కార్యక్రమమే. దాన్ని మాట మార్చి కొంతమంది ఆయనకు అనుకూలమైన మీడియా వాళ్ళు కానీ దాన్ని 22A అని మాట్లాడుతున్నారు. అది భూహారతి కార్యక్రమం. ధరని తీసేసి భూభారతి కార్యక్రమం తేవడం వల్ల వచ్చిన సమస్య అది. ప్రభుత్వం పథకం ప్రకారమే చేస్తుంది. కావాలని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని ద్రోహం చేయడానికి, వాళ్ళ భూములు గుంజుకొని వీళ్ళు దుర్మార్గంగా తినడం కొరకు చేసిన కార్యక్రమమే భూహారతి. సో ఆఖరిగా ఇంకొక ప్రశ్న. సో ఇప్పటి వరకు రైతులకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల భరోసా, దానికి సంబంధించిన ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం ఎగ్గొట్టడం ఏంటి? ఏం చెప్తారు దాని గురించి? ప్రతి కార్యక్రమం కదా వాళ్ళకి రైతుల పట్ల ఎందుకు సోయి లేదు, ప్రజల సంక్షేమం పట్ల సోయి లేదు, అన్నీ ఎగ్గొట్టినారు. మీరు రైతు బంధును ఉన్నది తీసేసారు, ఏడాదికి ఒక్కసారి ఇచ్చిండ్రు ఇప్పుడు వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ రైతు బీమాను ఎగ్గొట్టిండ్రు. చివరికి ఎంత దుర్మార్గం అంటే వాళ్ళే కోర్టులో ఒక పిటిషన్ వేసేసి కోర్టుకు సరైన సమాచారం ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ల పైన కూడా వాళ్ళే స్టే తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వమే చేసింది దుర్మార్గము. అన్ని ప్రజలకు కావాల్సిన కేసీఆర్ కిట్ ఆపేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ ఆపేసేసిండ్రు. ఏమి ఇచ్చిండ్రని ఏది ఇవ్వలేదు. కరెంట్ పోయింది, కరెంటు కూడా ఇవాళ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే 2014 కంటే ముందు ఏవైతే ఉండేనో అంతకు మించిన దుర్మార్గమైన పరిపాలన ఇవాళ సాగుతుంది ఈ రాష్ట్రంలో. ఇంద్రమ్మ ఇంటింటి బీమా కూడా ఇస్తామని ప్రకటన చేశారు కదా. నేను ఏమంటున్నా, ప్రకటనలు చాలా చేశారు, 420 హామీలు ఇచ్చిండ్రు, 420 నిరూపించుకున్నారు. ఆ 420 గాన్లను మెడలు పెట్టి ఉంచాల్సిన బాధ్యత
ప్రజలకే ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. ఆఖరిగా రైతుల పక్షాన ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? నీళ్లు కావచ్చు, మేము పథకాల వెంటనే ఇమ్మీడియట్గా మొట్టమొదటి సమస్య ఎల్నినో పరిస్థితులలో దేశవ్యాప్తంగా అక్కడక్కడ కరువు ఉంటే ఉండవచ్చు, కానీ ఇవాళ ఎల్నినో పెట్టిన శాపం కాదు, మనకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం ఇది. మేము గోదావరిలో ఇమ్మీడియట్గా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి సుందిల నరం ద్వారా మొత్తం సిస్టమ్ మంచిగా ఉంది. మొత్తం ఆదిలాబాద్, మెదకు, నిజామాబాదు, మెదకు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలో బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, చెరువులు నింపవచ్చు, ప్రాజెక్టులు నింపవచ్చు. అది వెంటనే ప్రారంభం చేయాలి. ఇంకొక వైపు కృష్ణ పైన కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పాలమూరు, రంగారెడ్డితో సహా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభం చేయాలి. నల్గొండ జిల్లాలో కూడా ఎడమ కాలువకు లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్లో కూడా మొత్తం రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. పంటలు పండించుకునే అవకాశం ఉంది. రైతాంగానికి ఒక మంచి సమయం ఇది. ఈ సమయంలో పంటలు పండిస్తే దేశంలో తక్కువ పరిస్థితులలో ఇక్కడ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రకృతి మనకేం శాపం పెట్టలే, ఇచ్చింది. కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వచ్చినాయి, వాటిని సద్వినియోగం చేయాలి. రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.